సిబిఐ అడ్డుపెట్టుకుని తనని వేధించి తనని హింసించి దొంగ వాంగ్మూలం ఏమన్నారంటూ వివేకానంద రెడ్డి చనిపోయినటువంటి వివేకానంద రెడ్డి గారి పిఏ కృష్ణారెడ్డి వేసినటువంటి పిటిషన్లో కీలక పరిణామాలు ఉన్నాయి. పులివెందుల కోర్టులో జరుగుతున్న విచారణకు సంబంధించిన తదుపరి చర్యలన్నీ నిలిపివేస్తూ మధ్యాహ్న ఉత్తర్వులు జారీ చేయాలని మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె నర్రెడ్డి సునీత, అల్లుడు రాజశేఖర రెడ్డి, సిబిఐ అధికారి రామ్ సింగ్ల అభ్యర్థన హైకోర్టు తోసిపుచ్చింది. ఫిర్యాదుదారు కృష్ణారెడ్డి వాదనలు వినకుండా ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. కృష్ణారెడ్డికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 22కు వాయిదా వేశారు. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ శ్రీభానుమతి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసులు తమపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె నర్రెడ్డి సునీత, అల్లుడు రాజశేఖర రెడ్డి, సిబిఐ అధికారి రామ్ సింగ్లు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసినటువంటి నేపథ్యంలో ఈ ఉత్తర్వులు ఇవ్వడానికి కుదరదని చెప్పారు. తదుపరి చర్యలన్నీ నిలిపివేయండి అంటూ రాజశేఖర రెడ్డి, సునీతల తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తే ఇప్పటికిప్పుడు చేయలేమంటూ కృష్ణారెడ్డికి నోటీసులు ఇచ్చారు.